క్రైస్తవులకు ఉండవలసిన బేసిక్స్, క్రైస్తవులకు ఉండవలసిన ఆసక్తులు, క్రైస్తవులకు ఉండవలసిన కొన్ని విలువైన ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటంటే, ఒకటి, వాక్యములో తీవ్రత ఆసక్తి ఉండాలి, వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. 2, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. 3వది, పరిచర్య సమర్పణ విషయంలో ఆసక్తి ఉండాలి. 4వదిగా, దేవుని సేవా విషయంలో ఆసక్తి ఉండాలి. క్రైస్తవులకు ఉండవలసిన ప్రముఖమైన లక్షణాలు ఇవన్నీ కూడా. చెప్పండి ఒకసారి అందరు కూడా. ఒకటి, వాక్య విషయంలో. 2, ప్రార్థనలో ఆసక్తి. 3, పరిచర్య సమర్పణ విషయం. 4, సువార్త సేవ. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కూడా స్టార్టింగ్ పాయింట్ అండి. వీటిల్లో ఉండాలి మనం, వీటిల్లో బ్రతకాలి మనం. అందుకే నేను అంటానమాట, మనం మెసేజ్ పెట్టినది కూడా, దేవుని రాజ్య సంబంధులు సంఘము ద్వారానే మనము దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేస్తాం. సంఘం బేసిక్. సంఘం గురించి చాలామంది తెలియట్లా, సంఘం యొక్క విలువ చాలామంది తెలియనివ్వట్ల. పాస్టర్స్ సంఘాన్ని కట్టే విషయంలో కూడా చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. నేను మళ్ళీ జ్ఞాపం చేస్తాను మీకు, సంఘాన్ని మీరు తక్కువ అంచనా వేశారంటే కనుక మీ విలువ తగ్గిపోద్ది. సంఘాన్ని ఎలాగా ప్రేమించాలంటే, సంఘము నాది నీది కాదు, స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనది సంఘం. ఆ సంఘములో మనందరం చేర్చబడ్డాం. దేవుని యొక్క మహాకృప ధన్యతనండి, దాంట్లో మనం చేర్చబడ్డాం. ఒక కుటుంబంలో ఒక శిశువు పుట్టినప్పుడు ఎంత పండగ చేసుకుంటారో, ఒక్కొక్క ఆత్మ సంఘంలో చేర్చబడుతున్నప్పుడు సంఘం అంతా అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అప్పుడు మీరేం చేస్తారంటే, ఒక్కొక్క శిశువుని ఏ విధంగా కుటుంబంలో కంటారో ఆ విధంగా మనం కని ప్రసవేదన పడి సువార్త సేవ భారముతో ఉన్నప్పుడు ఆనందం అనేది అద్భుతంగా ఉంటుంది. అలా సంఘాన్ని విస్తరింపజేసుకున్నారు ఆదిమ సంఘంలో ఉన్నవాళ్ళు. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యములో మనకి ఆసక్తి ఉండాలి. బైబిల్లో వాక్యం గురించి ఎక్కువగా రాయబడిన పుస్తకం ఏంటి? పుస్తకంలో ఒక అధ్యాయం చెప్పండి. లేకపోతే కీర్తనలో 119. సంతోషం, చాలా చక్కగా చెప్పారు కొంతమంది. 119 కీర్తనలో ఉన్న అన్ని వాక్యపు గురించిన విషయాలు మీకు ఎక్కడ దొరకవు. ఆ 119 కీర్తన బైబిల్ పని చెప్పినట్టుగా యవ్వన బిడ్డ రాసినట్టుగా చెప్తారు చాలామంది. అద్భుతమైన విషయాలు దాంట్లో ఉంటాయండి. అని బోధ గురించి, తర్వాత ధర్మశాస్త్రం అంటారు, ఉపదేశం గురించి అంటాడు, తర్వాత నీ వాక్యం అంటాడు. అవి ఎంత గొప్పగా మాట్లాడతారో గమనించండి. కాబట్టి ఈరోజు కొంచెం వాక్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడుకుంటూ వెళ్తాం, ప్రయత్నం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఈ రోజు నాడు గమనించండి, దేవుని యొక్క మాట లేకపోతే మనిషి బ్రతకలేడు అనే మాట చాలా గొప్పది. నా మాటలు నిత్య జీవపు ఓటలు, నా మాటలు నిత్య జీవాన్ని ప్రసాదించేవి. అంటే నిత్యము బ్రతకడం కోసం కావలసిన మాటలు దేవుని మాటే, ఇంకా వేరే మాటలు లేవు. ఇప్పుడు ఎకనామికల్గా వచ్చేపాటికల్లా కొంతమంది సలహా ఇస్తారు, మంచి మాట నాకు తప్పు అంటలేదు. సంపాదన నుంచి ఎలా సంపాదించుకోవాలి, ఎలా పొదుపు చేయాలి, చాలా క్లాసులు. అలాగే విధంగా బిజినెస్ పరంగా కొన్ని చెప్తారు, రాజకీయం కొన్ని చెప్తూ ఉంటారు, తర్వాత ఫ్యామిలీ పరంగా కొన్ని ఉండొచ్చు మంచి మంచి మాటలు. కానీ అన్ని రకాలుగా కూడా జ్ఞానయుక్తమైన మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుని ద్వారా వచ్చినాయి. ఇంకో విషయం చెప్పమంటారా, దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాల సంబంధించిన మాటలు దీంట్లో ఉంటాయి. పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, అత్తలకి, మామలకి, భార్యకి, భర్తకి, అందరికి కావాల్సిన మాటలు ఉంటాయి. ఇప్పుడు నేను అంటాను, ఈ పుస్తకాన్ని దాటి వేరొక చోట ఇన్ని దొరుకుతాయి అంటే కానీ ఎక్కడ దొరకవు, ఫెయిల్డ్. అందుచేత వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత క్రైస్తవులు గమనించండి ఇంకా దేనికి ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పటికప్పుడే వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడు. చూద్దాం, యోహాను సువార్త చక్కని మాట్లాడుతుంది. ఫస్ట్కి వెళ్దాం అక్కడ నుంచి. ఆది యందు దేవుడు ఏదైతే మాట ద్వారా సృష్టి మొత్తాన్ని సృష్టించాడో గమనించండి, ఖచ్చితముగా అదే మాటలు ఎన్నెన్నో వ్రాయబడ్డాయి గ్రంథంలో. ఆది యందు ఏ మాట చేత అయితే మనకు కావాల్సినంత కూడా వచ్చేసిందో, మనిషి బ్రతుకున్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు, మానవుడి లోకంలో ఉన్నంత వరకు ఆయన మాటలు పనిచేయటం కోసం దీంట్లో పొందుపరిచాడు దేవుడు.
సృష్టి క్రమం దగ్గర నుంచి, మనిషి సృష్టించిన దగ్గర నుంచి సమాధికి వెళ్ళేంత వరకు యుగ యుగములు పనిచేసే మాటలు ఇవన్నీ కూడా. ఒక టైం ఉండదు దీనికి, టైమ్లెస్ వర్డ్స్. ఒక టయానికి, ఒక కాలం సంబంధించి మాత్రమే కాదండి, ఎల్లప్పుడూ ఉపయోగపడేవి, అందరూ ఉపయోగపడేవి. కొన్ని కథలు చూడండి, కొన్ని గ్రంథాల్లో కథలుగా ఉంటాయి. అంట చూడండి, అనగనగా అంట ఉండదు ఇక్కడ. ఇది ఏదో ఒక సైంటిస్ట్ రాసుకున్నాయి కాదు, ఓ ఫిలాసఫర్ రాసినవి కాదు, నేను రాసి నువ్వు రాసినవి కాదు, అదవుతున్న తలంపులతో రాసినవి కాదు. దేవుడే స్వయాన తన బిడ్డల ద్వారా రాయించుకున్న పరిశుద్ధమైన గ్రంథం. దేవుని మన స్తోత్రం. సమన్నమాట. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు చాలా గమనించే విషయం ఏంటంటే, మీకు ఈరోజు చెప్పాల్సిన అంశం ఏంటంటే, వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుడా నాతో మాట్లాడవనే ప్రార్థన ఉంది, అది అబద్ధం. వాక్యాన్ని పక్కన పడి చాలామంది ప్రార్థన చేస్తారండి, దేవుడా నువ్వు నాతో మాట్లాడవా, దర్శిస్తావా, దర్శించవా. ఆయన దర్శించడు. ఎందుకంటే దేవుడు ఏది కావాలో మొత్తం దీంట్లోనే పెట్టేశాడు. దయచేసి అలాంటి ప్రార్థనలు మీరు చేస్తే స్టాప్ చేయండి. ఉదయం లేచిన తర్వాత మీరు బైబిల్ ఓపెన్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో ఉన్నారనుకోండి, మెల్లని స్వరముతో మీ ప్రేరేపణ ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ అనుభవం వేరు. మళ్ళా వాక్యాన్ని పక్కన పెట్టేసి మాత్రం దేవుడు స్వరం ఎత్తుంది. ఎందుకంటే ఆయనకి నీకు ఏది కావాలో మొత్తం నీళ్ళు పెట్టాడు ఆయన. కీర్తన గ్రంథం ఒకసారి 119 కీర్తనలోనే వెళ్ళిపోదాం మనం. 89 వచ్చిన. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉండేది. ఎప్పటికీ పనిచేసేది వాక్యం మనకి. కొన్ని గ్రంథాలు కొన్ని పీరియడ్స్ మాత్రమే పనిచేస్తాయి. అవి కొన్ని గ్రంథాలు కొంతమంది మాత్రం పనిచేసినాయి. ప్రపంచంలో ఉన్న గ్రంథాలు నేను చదువుకున్న కొంతమందికే పనిచేస్తాయి అవి. అందుకే వాళ్ళు ఏమంటారంటే మా గ్రంథం దాన్ని ఏమంటారండి, మా యొక్క వాటిని ఏమంటారండి, మధ్యన వాడుతున్నారు వాక్యం మాట ఏదో మా ధర్మం అండి. మా ధర్మం మీరు అడ్డొస్తారా? మా గ్రంథాన్ని మీరు ఇలా అంటారంటే, అంటే మీ గ్రంథమే ఇది, అందరి గ్రంథం, అందరికి ఉపయోగపడే ధర్మం ఇక్కడ దీంట్లో ఉంది. దేవుని కనపడని సరే అందరికి కావాల్సింది అక్కడ ఏముందమ్మా, ఎప్పుడు ఉండేదా, నిత్యము ఉండేది. ప్రతి మనిషికి దృష్టి ఉన్నంత వరకు, మనిషి ఉన్నంత వరకు ఉపయోగపడే గ్రంథం బైబిల్ గ్రంథం ఒక్కటే. అసలు మీరు ఎక్కడ కూడా రాజీపడవసల్లా. బైబిల్ మీరు ధ్యానించగలిగితే మీరు అద్భుతమైన ప్రేమికులు అయిపోతారండి. అద్భుతమైన పౌరుషం వచ్చేస్తుందండి. ఆత్మ సంబంధంగా ఆత్మ రోషం గల వాళ్ళకి ఉంటామండి. మనము సాతాన్ని జయించే విషయంలో రోషం గల వారంగా ఉండాలి. మనం అబద్ధం ఎదిరించుకునే విషయంలో రోషం గల వారంగా ఉండాలి. అసత్యం ఎదిరించే విషయం రోషం గల వారంగా ఉండాలి. రాజీపడం అంత అద్భుతమైన జ్ఞాన సంపద దీంట్లో ఉంది. అదేవిధంగా 152 వచ్చినామండి. 152 వచ్చిన. నీ శాసనములను చూడండి, పూర్వము నుండి ఉన్న వాక్కు ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఇంకా ఇప్పుడు బైబిల్ అనేక భాషల్లో ప్రింట్ అవుతూనే ఉన్నాయి. కొన్ని లిపి లేకపోవటం వల్ల ట్రాన్స్లేషన్స్ ద్వారా వాక్యాన్ని పంపిస్తున్నారు. ఆ లిపి దొరకట్లా, అందుకే దేవుడు రాకడం ఆలస్యం అవుతుంది. అక్కడ ఏముందమ్మా, నిత్యములుగా స్థిరపరిచి ఉన్నావు. స్థిరమవి, స్థిరమైన గ్రంథం ఇది. అన్ని ప్రాంతాలకి, అందరికీ, అన్ని దేశాలకు ఉపయోగపడే గ్రంథం ఇది. అసలు ఏ దేశం రాజ్యాంగమైనా సరే బైబిల్ లేకుండా రాయబడలా. రాజ్యాంగం ఏదైనా తీసుకోండి మీరు, బైబిల్లో ఉన్న నియమాలు చాలా వరకు రాజ్యాంగ పరంగా ఉంటాయి. ఇంకా లోతుకెళ్తే కనుక నేను చాలా చెప్పగలను, కానీ మన సమయం చాలదు. మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా బైబిల్ చదివాడు. బైబిల్ చదివి తర్వాత కొన్ని గ్రంథాలు కూడా ట్రాన్స్లేట్ చేసినట్టుగా మనకు రుజువు ఉందంట. నేను ఇంకా తెప్పించుకోలేదు. ఆయన గ్రంథాలు కొన్ని అక్కడ రాశారంటది. కాబట్టి ఈ రోజున మనకు ఉన్నవలసిన మంచి పుస్తకం, మంచి గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నీ ఒడిలో ఉందండి. ఎంతోమందికి లేదు ఆ భాగ్యం. దేవుని గణపతిని వస్తారు. నిరంతరం ఉండేది, టైమ్లెస్ వర్డ్స్. ఆయన వాక్యం స్థిరమైంది. 142 వచ్చింది. చూడండి, 142 వచ్చిన. కేవలము
సత్య సంబంధమైన వాక్యం ఇది. సత్యము, దేవుడు సత్యము, నేనే మార్గము సత్యము. ఆయన నోటముట వచ్చిన మాటలు, జరిగిన మాటలు, జరుగుతున్న మాటలు, జరగబోయే మాటలు, పరలోక సంబంధమైన మాటలు అద్భుతం అండి మన గ్రంథం. దేవుడు మనల్ని ప్రేమించి ఆ గ్రంథాన్ని మనం పరిచయం చేశాడు. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి మిగిలిన గ్రంథాలకి చరిత్ర లేదు, మిగిలిన గ్రంథాలకి రుజువులు లేవు. ఈ చరిత్ర ఆధారమైన గ్రంథము. వాక్యం గురించి ఎందుకు ఎంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఈ వాక్యం కన్నా నాకు దొరకకపోతే నా బ్రతుకు మారేది కాదు, నా మనసులో మనశ్శాంతి ఉండేది కాదు, ఆత్మ సంబంధమైన జీవితం వచ్చేది కాదు, రేపొద్దున చచ్చిపోతే పరలోకం వచ్చేది కదా నాకు. అందుకనే ధైర్యంగా మాట్లాడతాను నేను. మిగిలిన గ్రంథాలకి చరిత్ర ఆధారాలు లేవు, దీని చరిత్ర ఆధారభూతమైన గ్రంథం ఇది. మిగిలిన గ్రంథాలకి సైంటిఫిక్ రుజువులు లేవు, రుజువులు ఉన్నాయి దీనికి. అవన్నీ చెప్పడం మన సమయం చాలదు. కాబట్టి మనం ఇది కథలుగా చదువుకునేది కాదు. అందుగురించి బైబుల్ ఎక్కడ కూడా అనగనగా తంటాలు ఉండవు, వాస్తవాలు కరెక్ట్గా రాసేస్తాడు. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి చాలామంది తెలియక గమనించండి, ఈ వాక్యాన్ని డైవర్ట్ చేస్తున్నారు. వారి అనుభవాలన్నీ కూడా జోడించుకుని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అనుభవం వేరు, సత్యం వేరు. అనుభవం వేరు, సత్యం వేరు. అనుభవాలను డైరెక్ట్ చేసుకుంటున్నారు చాలామంది, వాక్యాన్ని తగ్గించేస్తున్నారు. చూడండి, చాలామంది వాళ్ళ సభల్లో వాక్యం ఎంత ఉండేది, సాక్ష్యాలు ఎంత ఉంటాయి. నీ అనుభవం నాకెందుకు? అనుభవం అప్పుడప్పుడు ఉపయోగపడుద్ది తోకలాగా, కానీ వాక్యాన్ని తోక చేయకూడదు, తలగా చేయాలి. వాక్యాన్ని హైలైట్ చేయాలి. వాక్యము దేవుని మాట. నీ అనుభవాలు చిన్న చిన్న పంచుకుంటే అనుభవం ఉపయోగపడవచ్చు, కొంచెం చిన్న సపోర్ట్గా, కొంచెం ఏది నీ సాక్ష్యం కొరకు నీ సపోర్ట్ మానడం కాబట్టి. కానీ దేవుని యొక్క వాక్యమే మెయిన్. దేవుని నామమున స్తోత్రం. చూడండి, చక్కని మాటలో మీకు అందరూ చెప్తాం. ఈరోజు ఎంతమంది అంటే ఎలా అంటున్నారంటే, ఆ రక్షణ గురించి సరిగ్గా బేసిక్ లేదు, మారుమనసు గురించి బేసిక్ లేదు, బాప్తిజం గురించి బేసిక్ తెలియట్లేదు చాలామందికి. అదేమనంటే కనుక జక్కే మారుమనసు పొందాడుగా, అలాగా మేము కూడా జక్కే అనుభవం వేరండి. ఎన్నో అనుభవాలు. సిలువ మీద దొంగ మారుమనసు పొందాడుగా బాప్తిజం లేకుండా. ఇవన్నీ అనుభవాలు, ఒక్కొక్కరు ఒక రకంగా అనుభవం ఉంటుంది. మరి నువ్వు సిలువ మీద దొంగలాగా నువ్వు బాప్తిజం లేకుండా పరలోకం వెళ్ళాలి, నువ్వు సిలువ ఎక్కాలి అయితే. మరి అంతేగా, జక్కేలాగంటే చెట్టు ఎక్కాలి నువ్వు, అంతేగా. వాళ్ళ అనుభవాలు వేరుండి. నిజముగా వాక్యానుసారమైన మారు మనస్సు, బాప్తిసము, రక్షణ అనుభవం, ఇవన్నీ కూడా నిజంగా నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. నిజంగా మారు మనసు గురించి, రక్షణ గురించి చెప్పే విషయంలో నేను ఆశ్చర్యపోతానండి. దేవుడు ఎలా తెలియపరిచాడు నాకు. ఎన్ని లెసన్స్ అండి. 5 క్లాసులు చెప్పా, వచ్చాడు రంజిత్. 5 క్లాసులు చెప్పేటప్పటికల్లా టర్న్ అయిపోయాడు. ఎందుకంటే రక్షణ అనుభవం గురించి ఆ బిడ్డకి తెలియదు, మీకు తెలియదు. కొత్తలో కొంతమంది వేరే సంఘం వచ్చారు కదా చాలామందికి. కరెక్ట్గా దేవుడు ట్యూన్ చేశాడు. వాక్యానుసారమైన మారు మనసు అంటే ఏంటో వివరంగా చెప్పడానికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నాకు అది. నాకు ఇప్పుడే సంతోషపడతావంట. చావు ప్రసంగాలు, పెళ్లి ప్రసంగాలు, ఏదైనా సరే దేవుడు ఎంత అద్భుతంగా వాడుకుంటున్నాడో మీకు వస్తే చూడండి. అన్ని లైన్గా కుటుంబం గురించి ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి బ్రెయిన్లో నాకు, ఎన్ని దేవుడు బయలుపరిచాడో. ఒక్కొక్క పార్ట్ వస్తామంటే ఒక సేవకుడు మనకు ఫోన్ చేసి, బ్రదర్ మీ ప్రసంగం వినుకుంటా వచ్చానండి దారమ్మంట బస్సులో అన్నాడు. చాలా సంతోషం వేసింది. యూట్యూబ్లో ఉన్నాయి, నేను చాలా చూస్తున్నానండి మీ ప్రసంగాలు వింటున్నా అన్నాడు. ఎంత సంతోషపడ్డాను. ఎందుకంటే ఎంత లోతుగా దేవుడు నడిపిస్తున్నాడు కుటుంబం గురించి. మీకేం ఎక్సమైపోతుంది, మీరు వినరు కూడా సరిగ్గా. కాబట్టి అనుభవం వేరు, సత్యం వేరు. నా దేవుడు పలికిన సత్యమైన వాక్య ప్రకారము నీ అనుభవాన్ని పక్కన పెట్టుకో. దేవుడిని అనుభవాలను వాక్యం ద్వారా మార్చాడు. వాక్యం లేకుండా అనుభవం లేదు అన్నట్టుగా మీరు బతకాలి తప్ప అనుభవాలు ముందు పెట్టేబాకండి. అందు గురించి నేను గొప్ప అన్నారనుకోండి, ఏసే తగ్గిపోతాడు. డౌన్ చేయవద్దు మీరు దయచేసి. నా గొప్ప ఎందుకు ఉంటుంది? నా సాక్షి ఎక్కడ వచ్చిందని చెప్పండి ఒకసారి. ఎక్కడ వచ్చిందండి? దేవుని గొప్ప చేయండి, దేవుని గణపరచండి, ఆయన వాక్యాన్ని అనుభవించండి, ఆయన వాక్యాన్ని అభిమానించండి, ఆయన వాక్యం పట్ల తీవ్రత కలిగి ఉండి ఆయన వాక్యాన్ని ప్రేమించండి. అప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తే సమాజం, అప్పుడు మీరు వెలుగుగా ఉంటారు. అప్పుడు వాక్యాన్ని పక్కన పడేస్తే మీరు డమ్మీ అయిపోతారు. నేను చాలా మంచిదాన్ని, చాలా గొప్పదాన్ని అనుకుంటే కనుక అది ఎంతవరకు నిలబడద్ది? వాక్యం యొక్క వెలుగులో నుంచి రావాలి నువ్వు. దేవుని నామమున స్తోత్రం చెప్పడం. కాబట్టి వాక్యమే ప్రామాణికము, నీ యొక్క అనుభవాలు కాదమ్మా. వాక్యమే ప్రామాణికం. నువ్వు ఎంత అనుభవాలు ఉన్నా సరే వాక్య ప్రమాణంతో నువ్వు మాట్లాడాలి. వాక్యం లేకుండా మాట్లాడకూడదు. తిమోతి 10 చూడండి ఎంతలా ఉండదు. చక్కని మాటలు కొన్ని మీకు పంచుకుంటాను.
తిమోతి పత్రిక 3:16. ఆ, ఆ, ఆ. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము దేవుడు రాయించిన లేఖనాలు. ఇవన్నీ కూడా మనిషి రాసిని కాదు, దేవుడు రాయించుకున్న దేవుని మాటలు. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉండి ఈ వాక్యాన్ని స్వీకరించి పని చేయటం కోసం మనకు సహాయం చేస్తున్నాడు ఆయన. అందుకే మన జీవితం మారింది, మన బ్రతుకు మారింది, మన సాక్ష్యం మారింది. దేవుని కనపరచండి ఒకసారి. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు నువ్వు సహాయం చేస్తాడు ఆయన. ఆ రకంగా బ్రతకడానికి సహాయం చే ప్రభువాన్ని ప్రార్థన చేస్తావు కదా, ఆయన సహకారిగా ఉంటాడు ఆయన. ఎంత సిస్టమ్ అండి, అద్భుతమైన సిస్టమ్ అని. లేకపోతే నేను డమ్మి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో లేకపోతే కనుక నాలో ఈ మార్పు రాదు. పుస్తకంగానే ఉంటుంది, నేను నేలాగా ఉంటాను. ఈ రెండు కలుస్తున్నాయి అంటే కనుక లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనుబంధం కలుపుతున్నాడు, సంబంధ బంధం పెంచుతున్నాడు మనలో. అంత అద్భుతమైన సిస్టమ్ అండి అంత కూడా. నేను బయటికి వెళ్ళగలనా? దేవుని నామానికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథం 55:10 చక్కని మాటలు కొన్ని చెప్తా, మీతో పంచుకుంటా. అక్కడికి ఎలాగూ మరలక 55:10 భూమిని తడిపి విత్తువాని విత్తనమును భుజించడానికి ఆహారమును కలుగుటగా అది చిగిర్చి వద్దిల్లున్నట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నా నోట నుంచి వచ్చు వచనమును ఉండును. వచనమును ఎలా ఉంటుంది? చిగురించే మొక్క ఏ విధంగా ఉంటుందో అలాగ నా నోటముట వచ్చే మాటలు చక్కగా ముత్యాల లాంటివి. అందుకే దావీదు ఏమంటాడు? నీ మాటలు జుంటే తేనె దారుల కంటే మధురమైనవి అయ్యా. అసలు తినకుండా ఉండగలనా? నిష్ఫలం కావవి. నిష్ఫలముగా చదువు మాట గట్టిగా. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యములను సఫలము చేయును. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉంటారు. నా జీవితంలో ఎన్నెన్నో సఫలమైన కార్యాలు చేసేవాడు ఉన్నాడు అనే ధీమా వచ్చేస్తుందండి. ప్రార్థన వల్ల రాదు అది. కేవలం ప్రార్థన చేసి బైబిల్ పక్కన పడేస్తే ఒట్టొట్టి ప్రార్థన వస్తుంది. దయచేసి గమనించండి, దేవునికి నీకు అనుబంధం పెరగడం కోసం వాక్యమే. ఎందుకంటే మాట ఆయింది, మనిషిది కాదు. ఒక్కొక్క రోజు ఒక నెలంతా కూడా మీ అమ్మగారు మాట్లాడిపోయినా నో ప్రాబ్లం, కానీ దేవుడు ఒక్కరోజు మాట్లాడిపోయిన ప్రమాదం మీకు. వాక్యం లేకుండా బ్రతకలేం మనం. అట్లాగా మనం తయారవ్వాలి. 1 పేతురు పత్రికలో 1:23 ఇవ్వండి. ఈ వాక్యం గురించి ఏం రాజపడిందో 1:23. అక్షయ బీజం అనే వాక్యము, అక్షయ బీజంతో చదవండి. క్షయము కానిది వాక్యము. దేవుని మాట క్షయము కానిది. నీ హృదయములో ఫలించాలంటే ధ్యానించాలి. నీ జీవితంలో వర్ధిల్లింప చేయాలంటే, నీ జీవితంలో ప్రాక్టికల్ లైఫ్ రావాలంటే వాక్యాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి మనం. వాక్యం లేకుండా ప్రార్థన వాళ్ళని పట్టుకోకూడదు. కేవలం ప్రార్థన అంటే. దేవుని నామానికి స్తోత్రం. కీర్తన 119లోనే 142 చదవండి ఒకసారి. 142. సత్యము శాశ్వతమైంది. సత్యమైంది రెండు చూడండి. శాశ్వతమైంది, సత్యమైనది. ఎంత మంచి మాటలండి. శాశ్వతంగా ఉండేది సత్యమైంది, మళ్ళా అసత్యం కాదు, మళ్ళా కలబోలు మాటలు కాదు. అలాగే 151 వచ్చిన దాంట్లోనే, యెహోవా నువ్వు సమీపంగా ఉన్నావు. నీ సమీపంగా ఉంది ఎవరో? దేవుడే. ఎట్లా ఉన్నాడు సమీపంగా? నీ ఒళ్ళో ఉంది బైబిలు. వాక్యమే దేవుడు. అందుకే ఉదయం లేకటంగానే దేవునితో మాట్లాడకుండా, దేవుడు నీతో మాట్లాడకుండా పని స్టార్ట్ చేయబాకండి బిడ్డలారా. పని స్టార్ట్ చేయబాకండి. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే దాన్ని ప్లాన్ చేసుకుని కొంచెం ముందే లేవండి. ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి, దేవునితో మాట్లాడండి. దేవుడు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి బైబిల్ ఓపెన్ చేసుకుని. తర్వాత రోజంతా పని చేసుకోండి అమ్మా. ఎంత అద్భుతంగా ఉంటుంది లైఫ్. నిష్ఫలము కాదు, ప్లస్ సత్యమైంది, తర్వాత శాశ్వతమైంది. ఎంత చక్కని మాటలండి. నిష్ఫలము కాదు, చూడండి ఎంత చక్కని మాటలంటే అక్షయమైనది, క్షయమైపోయేది కాదు. నీ వాక్యం అండి గమనించండి. నీవు జీవితంలో సమాధి అవతల వరకు నీకు పనిచేస్తుంది, సమాధి అవతల కూడా ఉపయోగపడేది వాక్యం. సమాధి యువతల వరకు నీ జీవితానికి కావాల్సింది వాక్యమేనండి, వెండి బంగారాలు కాదండి. దావీదు ఏమంటాడు? ఎందుకన్నాడంటే ప్రాక్టికల్ లైఫ్ అయింది. ఆయన ఎంత ప్రార్థనాపరుడు, అంత వాక్య ధ్యానపరుడు. వాక్యం అని అంత ఇష్టమానికి. దేవుని నామానికి స్తోత్రం.
కాబట్టి నీ దగ్గరకు వచ్చిన వాక్యము నిష్ఫలము కాదు. నీ దగ్గరకు వచ్చిన వాక్యం నిష్ఫలం కాదు. వస్తే మార్పు వస్తుంది, లేకపోతే తీర్పు వస్తుంది. వస్తే నీ బ్రతుకులో మార్పు వస్తుంది, లేకపోతే తీర్పులో నిలబడతావు. నిష్ఫలం కాదండి, నిరుపయోగం కాదు. అందుకే మేము ఎన్ని ప్రసంగాలు చేసినా సంతోషపడతాం. ఎందుకని? పని చేస్తే తీసుకుంటే మార్పు వస్తుంది, లేకపోతే తీర్పులో వెళ్ళిపోతావు. నువ్వు డివైడ్ చేసేస్తుంది వాక్యం. కానీ తీర్పులోకి రాకుండా నిమిత్తమే దేవుడు మాట్లాడతాం మనతో. దేవుని నామమున స్తోత్రం. తీర్పు అంటే ఏంటి? ఎవరు తీర్పు? ఎవరికి చెప్పండి? తీర్పు ఎవరికి? మార్పు లేని వారికి. మార్పు లేని తీర్పు ఉంటుందండి. గడగడ ఉనిగిపోతారు. అక్కడ ఈ జడ్జి దగ్గర నిలబడతాం కోసం ఉనిగిపోతున్నారు మీరు. కానీ అక్కడ ఎలా ఉంటుంది తెలుసండి? ఇంకా ఒక రకంగా ఉండదు. ఫినిషింగ్ టచ్ అంతే అయిపోయింది. కాబట్టి మార్పా తీర్పా నీ చేతిలో ఉంది. వాక్యం మాత్రం దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. మేము ప్రేమించి మాట్లాడుతాండి. ఎక్కడ కూడా రాజీ పడండి దేవుడు. నువ్వంటే పిచ్చి ప్రేమ ఆయనకి. దేవుని నామమున స్తోత్రం. అదే అధ్యాయంలో 160 వచ్చిన చదువునా. ఎస్, యోహాను సువార్తలో కూడా అదే ఉంది. నీ వాక్యమే సత్యము నిలుచును. సత్యము నిలిస్తే మన సత్య సంబంధులం అయిపోతాం. లోక సంబంధులు అవ్వండి. లోకము నుంచి గమనించండి. మీరు వాక్యంలోకి వెళ్ళే కొద్దీ మీకు లోకము దూరం అవుద్ది. మీరు దూరం చేసుకోరు. మీలాగా ప్రేమించరు, మీలాగా ఆప్యాయంగా ఉండరు, మీలాగా జాలిగా ఉండరు, మీలాగా తగ్గింపుతో ఉండరు, ఎవరు ఉండరు. మీరు దూరం చేసుకోరు. కానీ మిమ్మల్ని లోకం దూరం చేస్తుంది. ఎందుకని? మీరు దేవుని దగ్గర అవుతున్న కొద్దీ లోకం మిమ్మల్ని ఇముడ్చుకోలేదు. ప్రార్థనించే కొద్దీ లోకానికి అసూయ వచ్చేస్తుంది. వాక్య జ్ఞానంతో మాట్లాడే కొద్దీ ఇంకో రకం మాట్లాడతారు వాళ్ళు. లోకానికి దూరం అవుతూనే ఉంటారు. లోకములో మీ ఇంటి వాళ్ళు అవ్వచ్చు, పక్క వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, అందరూ లోకస్తులే, దేవుని లేని వాళ్ళందరూ కూడా. అందుకే మనము దేవుని బట్టి బతకాలి. మీరు ఎందుకు ఎలిబిల్ అవుతున్నారు? వాళ్ళు మాట్లాడట్లా, వీళ్ళు మాట్లాడట్లా, వాళ్ళు ఎలా అంటున్నారని. ఎందుకు? దేవుడు ఇప్పుడుగా ముందు. కానీ లోకంలో మీకు శ్రమ అన్నాడు, ఇవి వచ్చేస్తే ఆటోమేటిక్గా. కానీ దేవుడు నాతో ఉన్నాడుగా. దేవుని నామమున స్తోత్రం. చూడండి 1 కొరింథీలో చాలా విలువైన మాటలు కొన్ని పంచుకుంటాం మీతో. 2వ అధ్యాయం 14-15. ప్రకృతి సంబంధైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించి. ఎందుకు వాళ్ళు విరోధంగా మాట్లాడుతున్నారు? నువ్వు ఆత్మ సంబంధివి, సత్య సంబంధివి, జ్ఞాన సంబంధివి, దేవుని బిడ్డవి. వాళ్ళలా అంగీకరిస్తారు మిమ్మల్ని అని. మీ మాట ఎందుకు పడద్దు వాళ్ళకి? మరి నువ్వెందుకు పొరగొక్కుంటున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అసలు ఎందుకు బాధపడుతున్నావండి? తల్లి అవ్వచ్చు, అర్థం కావు. తండ్రి అవ్వచ్చు, నువ్వు అర్థం కావు. మారు మనసు లేని వారికి మారు మనసు పొంది ప్రభువుని ధరించుకున్న వాళ్ళు అర్థం కారని పెట్టలా. మళ్ళీ మాట, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపరు వాళ్ళు. అవి అతనికి వెళ్ళిపోతారు, మన మీద మండిపోతారు వాళ్ళు. ఉట్టినే 15 కూడా. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి అతనికి మీరు వెర్రివాళ్ళని చెప్పాడు దేవుడు. మీరు లోకంలో వెర్రివారు ఉంటారు. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక. అందు గురించే మీ ఇంట్లో వాళ్ళు మారు మనసు పొంది పరిశుద్ధాత్మను ధరించుకునేంత వరకు మీరు గలిబిలు అవ్వద్దు. అప్పటి నుంచి మొదలవద్దు నిజమైన బంధం మీ ఇద్దరికి. అప్పటి వరకు భౌతిక బంధమే, వివాహ బంధమే, అర్థమవుతుందా? ఆస్తుల బంధమే, అందాల బంధాలే, ఇవే. ఆత్మీయ బంధం ఉండదండి. మరి ఎందుకు మీరు గలిబిలు అవుతున్నారు? మీరు ఎందుకు బలహీన పడుతున్నారు? మీరు ఎందుకు విరుచాపడుతున్నారు? ఓహో, లోకంలో ఉన్నవాడు వాళ్ళలో ఉన్నాడు, యేసయ్య నాలో ఉన్నాడు, కుదరదు కదా అని ఈజీ అయిపోవాలి మనం. దేవుని నామమున స్తోత్రం. ఒక ప్రశ్న వేస్తాం మీ అందరికీ కూడా. దేవుని నమ్మని వాళ్ళు, నమ్మి అనుకుని చెప్పుకుంటూ నామకార్థంగా ఉన్నవాళ్ళు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎలా ఉంటున్నారు? మీరు సుఖంగా ఉంటున్నారా? చెప్పండి, సుఖంగా ఉంటున్నారా? మీరు నిజంగా వాక్యానుసారంగా బ్రతికితే, ప్రార్థనా వీరులుగా ఉండగలిగితే, మీ స్టైల్ మారిపోద్ది, మీ మాట మారిపోద్ది, మీ జీవితం మారిపోద్ది, మీ సాక్ష్యం మారిపోద్ది. అసలు మీరు రాజీ పడలేరు. మీతో వాళ్ళు ఉండగలరా? మీరు వాళ్ళతో ఉండగలరా? ఉంటున్నారంటే దీని పక్కన పడేసారు బైబిల్ని. సెంటిమెంట్లుగా ఉంటున్నారు మీరు. అమ్మో మా అమ్మ, అమ్మో మా నాన్న కనీ పెంచారు. తప్పు కదండి. వాళ్ళని గౌరవిస్తే మనకంటే ఎక్కువ ప్రేమించాలని.
అలా ప్రేమించకపోతే వీళ్ళు నా పిల్లలు అలా ఉంటారు, వీళ్ళిద్దరూ అలా. లక్ష్మి ఇంకా నిన్న వాకింగ్ చెప్పించింది తీసుకుపోయి నన్ను. అలా అన్నీ దెబ్బ తగిలితే ఎంత ఏడిచింది ఆ పిల్ల, ఎంత బాధపడింది. వాళ్ళ అమ్మ కోసం ఏడుతుంది ఇప్పుడు, ఇంకా రక్షణ కోసం. మనలాగా ఎవరైనా ప్రేమిస్తారండి వాళ్ళని? నిజంగా ప్రేమ అంటే ఎక్కడ దొరుకుతుందండి? మన నిజంగా ఏసే దగ్గర నుంచి పొందుకున్నామండి. ఇప్పటికీ కందిరి గారుతున్నారు బిడ్డలు. ఎందుకని? వాళ్ళ అమ్మగారి కోసం, నాన్నగారి కోసం, మారు మనసు కోసం, బంగారం కోసమా, భాగ్యం కోసమా, చీరల కోసమా, బట్టల కోసం కాదే. స్వచ్ఛమైన ప్రేమ మందే. కానీ అర్థం కాదు వాళ్ళకి. నాకు అర్థం కాదండి. నిన్న కూడా కంప్లైంటే ఆమె నాతో నగర, మా అమ్మాయి గురించి నువ్వెందుకు మీ అమ్మాయి గురించి ఆలోచిస్తావు, ఆయన నమ్మేసుకుని బలంగా ఉంటామా అన్న. ఆమె గురించి బాధ, నీ గురించి మేము బాధపడతామన్నా. అలా అర్థం కాదుగా. చూడండి 119లోనే 15వ వచ్చిన 15వ వచనం, 119 15వ వచనం. నీ ఆజ్ఞలు నేను ధ్యానించదను, నీ త్రోవలను మన ముందుకెళ్ళు. ఎంత ఆనందం అండి. ఆజ్ఞలు వస్తున్న కొద్దీ భక్తుని యొక్క మాటలు చూడండి, ఎంత యవ్వన కాలంలో ఉన్న భక్తులు మాట్లాడుతున్న మాటలు. నీ ఆజ్ఞలు కావాలయ్యా, ఉపదేశం కావాలయ్యా. ఇంకో చోట ఉంటుందండి సంపద గురించి, 72వ వచనం. అది మాట, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు, నీ ఆజ్ఞలు, నీ మాటలు, నీ బోధ సంతోషించున్నాను. అమ్మ మీరందరూ కనెక్ట్ అయ్యారు కానీ మాటకి. బైబిల్ వాక్యం అంట ఆయనకి ఎలా ఉంటుందంట, సర్వ సంపదలు నా దగ్గర ఉన్నట్లు లెక్క. చాలామంది మీకు నేను చాలా చెప్తున్నా, మిస్టేక్ చేస్తున్నా. మీరు మందిరములో బైబిల్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. మరి బంగారం అయితే అంత హీనం. బైబిల్, నా బైబిల్ ఒక గంట నా దగ్గర లేకపోతే, నా దగ్గర నా హ్యాండ్ లేకపోతే నాకు దిగులు వచ్చేస్తుంది. మొట్టమొదటి నా స్టూడెంట్ లైఫ్లో కొనుక్కున్న బైబిల్ పోయింది బస్సులో. ఎంత బాధపడ్డానో. ఇప్పుడు మన ఫోన్లో ఎవరెవరో దొరికింది వాళ్ళు ఉపయోగించుకుంటారులే, కానీ ఎన్ని రాసుకున్నాను. స్టూడెంట్ లైఫ్లో ఉన్న బైబిల్ పోతే నాకు ఎంత బాధేసిందో. ఎందుకంటే నా బైబిల్ అన్నీ రాసుకుంటా అక్కడ. మీరు బైబిల్ అక్కడ పడేసి వెళ్ళిపోతారండి ఈజీగా. సరే భోజనం చేసినప్పుడు, మొత్తానికి పనిలో ఉన్నప్పుడు పక్కన పెట్టుకోవటం వేరు. మరి బంగారం విడిచిపెట్టి వెళ్ళరే? అంత హీనమైంది బైబిల్. చాలామంది బైబిల్ నల్లగా చూడండి ఎంత నైస్గా ఉంటాయో, చాలా క్లాస్గా ఉంటాయి. ఇంకా బైబిల్ తిరిగా మధ్యలో. కానీ ఏమని బట్టి అంటున్నాడు, సర్వ సంపదలు. ముందుకెళ్ళి అక్కడి నుంచి. ఎస్, దేవుని నామమున స్తోత్రం. వాక్యం లేకపోతే సంతోషం ఉండదండి, మొహంలో ఆనందం ఉండదండి. యోబు మాట్లాడతాడండి, ఉదాహరణ చెప్పమంటారు యోబు గురించి. చూడండి యోబు మాట్లాడచ్చక్క మాట. యోబు 23:12 చూడండి. 23:12 అని అంటున్న మాట తెద్దాం సార్. తిరగలేదు. అబ్బా, ఆయన నోటి మాటలు తిరగలేదు. చూడండి ఆయన నోటి మాటలు హద్దు మీరి వెళ్ళలేను. దాన్ని ఏమంటారు, మన సొంత ఆలోచనలు జోడించేద్దాం మనం. మన సొంత ఆలోచన జోడించకూడదండి వాక్యానికి. వాక్యమే. నీ అనుభవాలు జోడించకూడదు. నీ అనుభవాలు వేరుకుంటాయి. దాన్ని హైలైట్ చేయకూడదు. దేవుని నామమున స్తోత్రం. యోబండి ఒక డైలీ బ్రెడ్లా తీసుకున్నాడు వాక్యాన్ని, ఆయన మాటల్ని. డైలీ బ్రెడ్. ఒక ఆయనేమో బంగారం కంటే విలువ అన్నాడు, ఇంకో ఆయనేమో సంపదల కంటే విలువ అన్నాడు, ఇంకో ఆయనేమో నిరంతర భోజనం అంటున్నాడు. దేవుని నామమున స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 చదవండి సార్. ఫిలిప్పీయులకు రాసిన 4:8. ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, వాక్యం గురించే. ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో. గమనించండి, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యానికి ఉన్న గుణాలు అవన్నీ కూడా బంగారం అండి నాకు. వేరే రమ్యమైన మాటలు, ఖ్యాతిగల మాటలు, మంచి మాటలు, విలువైన మాటలు
సత్యమైన మాటలు ప్రపంచంలో దొరకవు. ఎవరు నోరు తెరిచినా సరే అసూయలు. ఫ్రేంగా మాట్లాడట్లేదు కదండి, ఓపెన్గా మాట్లాడరు కదండి. పోనీ దేవుడిగా చేసుకున్న మనుషులు ఎలా వాళ్ళని మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడరు కదండి. ఎక్కడ దొరకు? నా యేసయ్య ఓపెన్ హార్ట్ మాట్లాడి నాతో, నా ప్రియ బిడ్డ, ఎంత చక్కనైన మాటలండి. దేవుని నామానికి స్తోత్రం. పాత నిబంధనలోనండి గమనించండి, నెమరవే జంతువుల గురించి మాట్లాడతాడు యెహోషువ గ్రంథం. మీకు ఉంటుంది మాట. నెమరవే జంతువుల్ని పవిత్రమైన పెట్టాడు, నెమరవేయిని అపవిత్రములు. వాక్యాన్ని మీరు ధ్యానించకపోతే మీరు నెమరవేయిని అనకూడదు అన్నమాట. వాక్యముని విని ధ్యానించాలి దాన్ని. నెమరవే జంతువులు ఆరోగ్యవంతంగా ఉంటాయి. పాత నిబంధన కాలంలో పవిత్రమైనవి, నెమరవేయని జంతువులు అపవిత్రమైనవి, శాపగ్రస్తమైనవి. నువ్వు ఏ లిస్టులో ఉన్నావు? వాక్యాన్ని వెళ్ళిపోతున్నావా? ధ్యానిస్తున్నావా? అసలు నువ్వు ధ్యానిస్తే కనుక పరిశుద్ధపరచబడతాం మనం. దేవుని నామానికి స్తోత్రం. అందుకని కీర్తన 1:2 ఏమంటుంది? 1:2 1 కాదు 1:2 1:2 నాకు కావాల్సింది. యెహోవా ఆనందించు, దివారాత్రము తనను ధ్యానించువాడు ధన్యుడు. ధన్యులు. అందుకే దావీదు కూడా, నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యము ఉంటే పాపం చేయము. వాక్యాన్ని ధ్యానిస్తే పాపం చేయబుద్ది కాదు. దేవుడు మాట్లాడిన వాడు పరిశుద్ధుడు. ఆ రోజు పరిశుద్ధంగా ఉండటం కోసం ప్రసవేదన పడతాం, ప్రయాసపడతాం. ఎందుకంటే మన పాపలోకంలో ఉన్నాం కాబట్టి, మలిన లోకంలో ఉన్నాం కాబట్టి కొంచెం కష్టమే మనకి. కానీ ప్రసవేదన ఉండాలి, ఆశ ఉండాలి. భర్త లూజుగా మాట్లాడవచ్చు, భర్త మారకపోతే నువ్వు లూజుగా మాట్లాడకూడదు. కొంచెం క్రిటికల్గా ఉంటుంది. భర్త మాయ చేయవచ్చాము, భార్య మాయగా మాట్లాడొచ్చాము. మారు మనసు పొందిన భర్త మాయ చేయకూడదు. మారు మనసు పొంది ప్రభులో ఉన్న బిడ్డలందరూ కూడా స్టైల్ వేరుగా ఉండాలి, వాస్తవంగా ఉండాలి, సత్యముతో ఉండాలి. ఎంత అద్భుతం అండి. దేవుడి తర్వాత మనమే కదండి గొప్ప. దేవుని కనపడిన ఒకసారి. దేవుడు తర్వాత నీకున్న గొప్ప మహిమ, గొప్ప భాగ్యం నీకే ఇచ్చాడు దేవుడు, మరొకరు లేదు. ఇంకా దేవుని నమ్ముకునే బిడ్డలు మాత్రమే ఉంది ఆ గొప్పతనం ఉంది. అది నీ ద్వారా వెళ్ళకపోతే ఎలాగా? వాళ్ళతో పాటు కల్తీ అయిపోతే ఎలాగ? నువ్వు వాళ్ళు అబద్ధమాడి మనం అబద్ధమాడి, వాళ్ళు కల్తీ అయిపోయి మనం కూడా కల్తీ అయిపోయి, వాళ్ళు మోసం చేసి మనం కూడా మోసం మాటలు మాట్లాడి, కత్తి పేక మీద పెట్టినా సరే వాస్తవం మాట్లాడాలి మనం. దేవుని నామానికి స్తోత్రం. చస్తే పరలోకంలో ఉంటాం. అవాస్తవం మాట్లాడితే వాళ్ళతో పాటు నరకాన పోతాం. మా అబ్బాయి అండి, మా అబ్బాయిని దాచిపెట్టాలండి, మా అబ్బాయి అలా చేశాడండి. వాస్తవం చెప్పేసి అక్కడ మీ అబ్బాయి తప్పు చేశాడు, ఖండించేసి అక్కడ తప్పులేదు, ఖండించేసి చేతగాల సారీ చెప్పి వాళ్ళకి. నీ బిడ్డ పక్షానికి సారీ చెప్పు, నీ భర్త పక్షానికి సారీ చెప్పు. నువ్వు మారుమనసు పొందే కాబట్టి. కానీ వాయిన్లాగా నువ్వు సై అనుకుంటే వెళ్తే నీ పాపం చేసేసినట్లు లెక్క. నా యేసు అలా చెప్పలా. అందుకే గమనించండి, పేతురు కత్తిపెట్టి చెవి నరికినా సరే ఏమన్నాడే యేసయ్య? వాస్తవం అది కాదు, నా యుద్ధం అది కాదు. నా యుద్ధం ఎలాంటి యుద్ధం? శాంతియుతమైన యుద్ధం. కత్తులు పట్టుకోమని, కర్రలు పట్టుకోమని యుద్ధం కాదు నా యుద్ధం. నీ వరలే పెట్టే. ఈసారి కత్తి పట్టుకున్నావా కత్తిని పోతావు అన్నాడు ఆయన. ఎవరిని? మరి నువ్వెందుకు వెనక చూస్తున్నావు? మీ భర్తని లేకపోతే మీ పిల్లవాడిని? తప్పు చేసి నోరు మూసుకుని లోపల ఉండరా? ఆ శిక్ష వచ్చిందా పడు, పర్లేదు, తప్పేం కాదు. పశ్చాత్తాపడ్డావా దేవుడు కనికరిస్తాడు. వెర్రబీగవా పడు. పిల్లలే అండి, తల్లి అండి, భర్త అండి, భార్య అండి, న్యాయబద్ధంగానే మన దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. అందుకనే వాళ్ళ కోసం కుమ్ములు ఏడ్చి ప్రార్థన చేయండి. మారు మనసు పొందితే ఆ తప్పులు చేయరాళ్ళు, మీ స్థాయిని ఎవరో మీకు తలపాటు ఉండరాళ్ళు. వాళ్ళు పాట పాడుతూ ఉంటూ వాక్యం అవుతూ ఉంటే మీకు ఎంత ఈజీగా ఉంటుందో. అందుకని మీరు ఏం కోరొద్దండి, కుటుంబం కోసం ఏడటం తప్ప. ఆ ఉన్నదే శుభ్రంగా మొద్దినేసి కుటుంబం మారే వరకు కన్నీరు కాచండి, ప్రార్థన చేయండి కుమ్ములు. ఎందుకంటే దేవుడు ఆలకిస్తాడు మీ ప్రార్థన. మంచి ప్రార్థన అది. దేవుని నామమున స్తోత్రం. చూడండి కీర్తన 2లో ఏమంటుందమ్మా? ధ్యానించువాడు ఎవరమ్మా? ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించపోతే పొట్టు, ధ్యానిస్తే చెట్టు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండి. ధ్యానించువాడేమో చెట్టు, ధ్యానించిన వాడేమో పొట్టు. పొట్టులాగా ఉంటావు, చెట్టులాగా ఉంటావు, నీ ఇష్టం. ఉఫ్ అంటే ఊడిపోయే కాదు.
ఎగిరిపోద్ది, గాలి కలిసిపోద్ది పొట్టు. చెట్ల స్ట్రాంగ్గా ఉందాం దేనికి వాక్యములు. దేవుని నామమున స్తోత్రం. 119 కీర్తన 11 వచ్చినదో, నీ ఎదుట ఎందుకు ఉంచుకున్నాడు? బంగారం ఉంచుకుంటారు కానీ ఇంట్లో, ఒంటి మీద బంగారం, ఇంట్లో బంగారం. అర్థమవుతుందా? ఈయన అంటున్నాడు, నా అవి కాదు ముఖ్యం, నా హృదయంలో నీ వాక్యమును, ఎక్కడ పాపములు పడతాను, ఎక్కడ పొరపాటు చేస్తాను, ఎక్కడ జారి పడిపోతానయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ వాక్యమే నా సాక్ష్యాన్ని పెంచిందని, నీ వాక్యమే పరిశుద్ధంగా ఉంచింది అనేసి ఆయన చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. యోహాను పత్రిక 1వ పత్రికలో 2:14 చదవండి. యవనులారా మీరు బలవంతులు, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, వ్రాయిచున్నాను గనుక యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది గమనించండి. వివాహం అని యవనస్తుల వివాహం కానీ యవనస్తులకు ముఖ్యం గమనించండి. అద్భుతముగా మీరు సువార్త పనిలో ఉండాలంటే వాక్య జ్ఞానం నాకు ప్రయాసపడండి. మీకున్న ఛాన్స్ లక్కీ ఛాన్స్. ఆరోగ్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, వాక్యమే తక్కువైపోయింది. వాక్యం కూడా తోడైతే అసలు మీకు మించిన ఉండరు. దేవుని నామమున స్తోత్రం గడిగా. అసలు ముందు పిరిగితనం పోద్దండి. మీ పిరిగితనం పోవాలి ముందు. ఇప్పుడు బిడ్డలు ఎవరిని బిడ్డలు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, కొన్ని ఇళ్ళు కేటాయించుకున్నారు, వాళ్ళందరూ సువార్త మొదలు పెట్టేశారు. వాళ్ళు ఆ పత్రికలు పంచుకుంటూ మాట్లాడే సంతోషంగా సువార్త చెప్పిచ్చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకని? దేవుని పని కొంత చేస్తే కనుక మాకు ఎంతో బహుమానం ఉంది. దేవుని నామమున స్తోత్రం. వాక్యముతోనే సాతాన్ని మనం జయించగలము అని ముగించేస్తున్నాయి. ఈ వాక్యమంతా ఎంత పనిచేస్తుందండి. చివరికి సాతానుగాడు వాడు మాటలు బాగా వదిలేస్తున్నాడు. బాగా ప్రపంచం అంతా వాడు మాయ మాటలేనండి. టీవీ వదిలితే ఆ మాటలేనండి. రకరకాల మాయ మాటలండి, మోసపు మాటలండి. సినిమా చూసిన తర్వాత ఒక పిల్లోడండి దొంగతనం చేసే విషయం ఎలాగో బాగా నేర్చుకున్నాడంట. ఆడ హై స్కూల్ పిల్లోడండి. ఆ దొంగతనం చేసే టెక్నిక్ ఆ సినిమాలో కొన్ని చూపించాడు సీన్లు. అది చేయటం కోసమే పట్టుబడ్డాడు. ఏంటంటే కనుక ఎంత ఎలా వచ్చింది నీకంటే కనుక పలానా సినిమాలు చూసి అన్నాడు. సినిమాలు చూసి ఎవరు బాగుపడ్డారండి? సీరియల్ చూసి ఎవరు బాగుపడ్డారండి? కానీ నా దేవునికి వాక్యం చదివి ధ్యానించిన వాళ్ళు బాగుపడ్డారు. దేవుని నామాన్ని స్తోత్రం. అందుకే వాక్యముతోనే వాడిని జయించాలి సాతాను గాడిని. మత్తయి సువార్తలో ఏముంటుందండి? ఆ అధ్యాయం అంతా 1 నుంచి 11 వరకు యేసుక్రీస్తు ప్రభువు వారు సాతాను గాడిని వాక్యంతోనే జయించాడు. చూడండి, శోధన వచ్చేసింది, వాడు భయంకర మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం ఉండాడికి నిజంగా. స్వయానా దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చిన వాడు కళ్ళ ముందు నిలబడి ఎంత ధైర్యం నిలబడుతున్నాడు అంటే నువ్వెందుకు పారిపోతున్నావు? ఆయనకి వాక్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి వాక్యముతో వాడిని జయించాడు. నీకు వాక్యం వచ్చిన తర్వాత నువ్వెందుకు పారిపోతున్నావు? అమ్మో మా అమ్మ ఎన్నాళ్ళు ఉంటా అమ్మ, ఇంకెన్నాళ్ళు ఉంటుంది మారు మనసు పొందకుండా, ఎన్నాళ్ళు ఉంటుంది నీ భర్త, నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు నువ్వు భయపడ్డా కాబట్టి మాట్లాడు. రోషమేది, పౌరుషమేది, కన్నీటి ప్రార్థనేది, వాక్య జ్ఞానమేది, ఒక పాటేది, కుటుంబ ప్రార్థనేది. కదిలిపోవాలి కుటుంబం అంతా, పునాదులు కదిలిపోవాలి ఒక్కొక్కలే. అలా అంటారు సదా, ఒకసారి సదా, మూడోసారి సదా, ఏమో ఏడోసారి మారిపోవచ్చాము. నువ్వు రాజీ పడతావా అంటే కూడుకొండ కోసం, ఆ కూర కోసం, తర్వాత బట్టల కోసం రాజీ పడిపోయావా? నీ పని నువ్వు చేయవా? నీ హక్కు లేదా? అది నీ ఇల్లు కాదా? నాకెందుకే అంటే నీ ఇల్లు చేసుకున్నాడు, చేసుకుందామా? బిడ్డలు మీ బిడ్డలు, సర్వ హక్కులున్నాయి, ఉపయోగించుకో. లోపల ఉన్నవాడు గొప్పవాడు, మొనగాడు. అంత కునిపిరిగా ఉంటావు, అంత ఏంటి ఇంటి కోసం, ముద్ద కోసం, చీర కోసం అంత లోపిగా ఉంటావు నువ్వు. అయ్యో సమాధి తర్వాత నరకంలో కాలిపోతావయ్యా, నీ గురించి నా ప్రార్థన అంతా ఆయన సిగ్నల్ వెళ్తుంది. వాళ్ళకే వెళ్ళవగా నువ్వు. ఇంటి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందితే బైబిల్ ముందే గండ్రంగా కూర్చుంటే కనుక ఎంత సాతాను పరారు దెబ్బతో దరిదాపులు ఉండండి. బిడ్డలు గమనించి నేను ముగించేస్తాను. ఈ రోజు నాడు ఇన్ని లాభాలు ఉన్నాయి వాక్యం వల్ల, దేవునికి వాక్యం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇన్ని లాభకరమైన ఆస్తుల్ని, లాభకరమైన జీవితాన్ని పోగొట్టుకుని మీరు ఏమి నమ్మారు, ఎవరు నమ్మారు, దేని ప్రాముఖ్యత ఇస్తున్నారు మీరు?
చూడండి, యవన బిడ్డలు మహాబోరీలకి, మగపిల్లలు ముఖ్యంగా చాలామందికి వాక్యం బైబిల్ ఓపెన్ చేయరు. నా కంట్లో కనపడరు ఆడపిల్లలు తప్ప. ఆడపిల్ల మగపిల్ల కనపడరండి ఎప్పుడు కూడా. అరే బైబిల్ ఓపెన్ చేసి ఒకసేపు ధ్యానిద్దాము, ప్రార్థనలు గడుపుదాము, ఆ మాటలు మాట్లాడదాము. మీరు ఏం మాట్లాడాలో వాక్యంతో మాట్లాడండి. విశాఖపట్నం చదువుకున్నప్పుడు అండి ఆయన మంచి జ్ఞానం. అప్పుడప్పుడు నేను వాక్యంలోకి వెళ్తున్నా. బిఏ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మంచి విశ్వాసం దొరికాడు నాకు అక్కడ. ప్రతిదానికి వాక్యం లింక్ పెట్టేవాడు. ప్రతిదానికి కూడా ఆకలేస్తుందంటే మనిషి చుట్టూ వాళ్ళు మాత్రమే అనేవాడు. సముద్రం బీసుకెళ్ళిపోయేవాళ్ళం. బీసుకెళ్ళిపోతే మేము ఇసుకలో ఆడతా గబుక్కిని మునిపోతామంటే ఇసుక నేల మీద కట్టుకున్నవాడు. ఇవన్నీ వాక్యాలే. అలా కంటేసేవాడు. వాక్యపు మాటలు గుత్తులు రావాలి నోటమట. లోకంలో ఉన్న మాటలు ఎన్నో వస్తాయి మీ నోటమట. అమ్మ వాటగా చీర గురించి మాట్లాడమంటే ఇన్ని ప్రసంగాలు. ఏ చీర బాగుంటుందో, బంగారం గురించి, వంటల గురించి, ఇంకా అవి ఎన్ని మాటలు వచ్చేస్తాయి. ఇక అద్దుపోతే ఒకటి కదా ప్రవాహం వచ్చేస్తాయండి. మరి వాక్యం రాదే. పిల్లవాడు నోటమట రాదు, నీ నోటమట రాదు. మరి కుటుంబం ఏమైపోద్ది? ఇది ఏమనుకుంటారు మీరు? మత గ్రంథమా, ఆదివారం గ్రంథం ఇది? కష్టాలు వస్తే యెహోవాని రాకపోకలేదు ఆమె అని ముద్దుపెట్టుకుంటావా? దానికోసం ఇది? అమ్మ మీ అవసరాల కోసం ముక్కలుగా పెట్టుకునే గ్రంథం ఇది. 66 పుస్తకాలు కూడా ఒక్క మాట కూడా వేస్ట్ కాదండి. అద్భుతమైన గ్రంథం. దయచేసి మీరు ప్రభువులో గడపటం అంటే వాక్యంతో ఉండటమే. ప్రభువులో ఎంజాయ్ చేయటువంటి వాక్యంతో ఉండటమే. ఆ వాక్య మాటలు గుత్తులుగా గద్దించగలరు. మీరు బుద్ధి చెప్పగలరు, పౌరుషంగా ఉండగలరు, ధైర్యంగా ఉండగలరు. కత్తి పేక మీద పెట్టినా సరే పౌరుషంగా మాట్లాడతారు. దేవుని నామమున సంజమరాడుగా. ఏంటండి ఎంతమంది భక్తులను చూసామండి, యవనస్తులను చూసామండి, మిషనరీస్ చూసామండి. ఎన్ని స్టోరీస్ మనం వింటున్నామండి వాళ్ళ గురించి. ఎలా చనిపోయినకుంటున్నారు? వాక్య బలముతో ధైర్యంగా ఉండిపోయారు. కేవలం పై భక్తి పట్టుకోవాలా. అక్కడ ముగించేస్తున్న బిడ్డలారా, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే నా జీవపు మాటలు ఊటలు, నీ వాక్యమే నిత్య జీవపు మాటలు. ఇంకా వాక్యాన్ని పక్కన పెట్టేసి నీ బ్రతికేముంది? ఇంకా నీడ లాంటిది అంతే, తప్పమారాలిపోతావు. చివరిగా నేను చెప్పేది ఒక గమనించండి బిడ్డలారా, కనీసం 2 పూట్ల మీరు బైబిల్ని వాక్యాన్ని ధ్యానించండి. ధ్యానించేవాడు ధన్యుడు, చదివేవాడు కాదు. ధ్యానించండి. ధ్యానములో దాన్ని ఏమంటారంటే రుచి అర్థం ఉంది. రుచి. ఇప్పుడు చెప్పే కిందక నెమరవ జంతు గురించి మీరు మంచి మాంసం కూర తింటున్నారు అనుకోండి, ఉడికిని మింగతారా? చెప్పండి అమ్మా. నోటిలో ఆడిచ్చి ఆస్వాద, ఎంత బాగుందో ముక్క, ఫ్రై ముక్క, చికెన్ ముక్క, పకోడీ, అది ధ్యానం. వదిలిపోయారనుకోండి ఏం రుచి ఉండదు. ధ్యానించడం అంటే అంత రుచి వస్తుంది. లాలాజలంతో కలిసి తింటున్నప్పుడు ఆ రుచి వేరు. ఎంత బాగుందో. గులాబ్ జామ్ పెట్టింది మహా ఇష్టం, 3 తినేసా లక్ష్మి. ఎంత టేస్ట్ నిదానంగా తింటాను అందులో. దానికంటే రుచికరమైనది ఇది బైబిల్. అందుకే నేను బైబిల్ ముందేసుకుంటే 2 గంటలు పడుతుంది నాకు. అద్భుతంగా ఉంటుందండి. చాలా సమయం చాలదు అసలు. ఇప్పుడు కాదండి, నేను మారు మనసు పొందిన కొత్తలో నా గ్రామంలో ఉన్నప్పుడు చిన్న గుడిసెలో ఇంకొక గుడిసె ఉండే మా ఇంటి ముందు. తడికి వేసేసుకొని లోపలికి వెళ్ళిపోతే గంటల 3 గంటలు కానీ మా అమ్మ వచ్చేది, నానా టైం అయిపోయిందిరా భోజనం చేయమని. పర్ల ఏంటంటే కనుక అలా వెళ్ళిపోయేవాడిని. ప్రార్థన వాక్యదనం, సాయంత్రం కన్నా 5 గంటలు 4 గంటలు అందరూ అమ్మలు అక్కడ వచ్చేవాడు మా ఇంటికి. వాళ్ళకి నేను చెప్పిన నేను ధ్యానించిన వాక్యం అని చెప్పేసాను వాళ్ళకి. బైబిల్ ట్రైనింగ్ లేదు, ఎప్పుడు ఏమీ లేదు. వాక్యం దగ్గర పెరిగే బాగా ఆశ ఏమైందంటే కొంచెం ట్రైనింగ్ పట్టిపోయింది. ఇంకా ట్రైనింగ్ అయితే ఇంకేం వెళ్తాయో సిస్టమేటిక్గా అనుకుని వీళ్ళు జాయిన్ అయిపోయా. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్య జ్ఞానము నేను ఎక్కడికో పట్టుపోద్దండి. అలా అంత అద్భుతమైన ప్రయాణం మొదలవద్ది.
కాబట్టి నిర్లక్ష్యం చేయబాకండి. విన్న వాక్యాలను ధ్యానించుకోండి, కూర్చుని మాట్లాడుకోండి, విన్న ప్రసంగం గురించి మాట్లాడుకోండి, బైబిల్ చదువుతున్న తర్వాత మీ పిల్లలతో పంచుకోండి, ఆ మాటలు ఇతరులతో పంచుకోండి. ఆ రకంగా మన ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. గమనించిన బాగా ఆత్మ సంబంధమైన జీవులుగా అద్భుతంగా వాళ్ళు వెలుగుగా ఉంటారు. అట్టి కృప మీకు దేవుడు అనుగ్రహించును గాక.